రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల మీద చర్చిస్తున్నాం. లక్ష్మారెడ్డి గారు, మిగతా పార్టీలన్నీ కూడా మీ దివంగత నేత గౌరవార్థం వారి రాజకీయాలు మానేసి, ప్రచారాలు మానేసి, అభ్యర్థన చేయడం మానేసి గౌరవంగా ఉంటే మీరు మాత్రం అది కొనసాగిస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, రాజకీయ ప్రయోజనం పొందడానికి చేస్తున్నారు అని ఆక్షేపణగా ఉంది. అయితే సార్ అన్నట్టుగా ఒకటి చనిపోయిన రోజే ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద చర్చ జరిగింది అని, సంతకాలు పెట్టించుకున్నారు, సంతకాలు పెట్టారని, ప్రకటనలు ఇప్పించారని అన్నారు. ప్రకటనలు అయితే తర్వాత అంటున్నాడు. కానీ మొదలైతే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రకారము ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా ఒక ముఖ్యమంత్రిని దాని కూర్చోబెట్టాల. దానిని ఒక సీనియర్ మోస్ట్ కానీ లేదంటే సిఎల్పి వాళ్ళు అందరు అనుకున్న ఒకవేళ కన్సెన్సస్ గిట్ట తేజగలిగితే అప్పుడే మనం ముఖ్యమంత్రిని పెట్టచ్చు. అట్లా కొందరు తొందరపడి ఎవరైనా మొట్టమొదలే జగన్ను అక్కడ కూర్చోబెట్టాలని ఆయన అభిమానులు ఎవరైనా అని ఉంటారు, లేదంటే సంతకాలు ఏమైనా చేసి ఉంటారు తప్ప దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఎవరో ఒకరు చేస్తారు, అభిమానులు ఉన్నప్పుడు. చాలా మంది చనిపోయినారు, అట్లానే ఆయనను మేము ఈయన లోపల చూసుకోగలరు అనుకుంటున్నాం కనుక ఈ పాలసీలను ఈయన వల్లనే వీలు పడతాయి కనుక ఈయననే వేరే వాళ్ళని కూర్చోబెట్టడం ఎందుకు, మళ్ళీ కూర్చోబెడితే ఏమైనా అయిపోతే ఈయననే కూర్చోబెట్టాలని ఎవరైనా అత్యుత్సాహంతో ఎవరైనా చేసి ఉండొచ్చు తప్ప పార్టీకి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. రెండవది లక్ష్మారెడ్డి గారు, అదేమో కొనసాగుతూ ఉంది. అవును, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి తప్పదు, లేకపోతే మేము మంత్రి పదవులు తీసుకోము, మేము రాజీనామాలు చేస్తాము, మా జిల్లా పరిషత్తులు రాజీనామా చేస్తాము, మా మంత్రి పదవులకు రాజీనామా చేస్తాము, మా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తాము, మా పార్లమెంట్ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేస్తామని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒక పక్క ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రోసయ్య గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటూ రాజ్యాంగంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సమీక్షా సమావేశాలకు కూడా వీరు గైర్హాజరు అవడం వల్ల అసలు ముఖ్యమంత్రిని గుర్తించరా అనేటువంటిది, ఆయన అధికారాన్ని ఎంతో అంతో తక్కువ చేసినట్టుగా అనిపించట్లేదా? ప్రభుత్వ యంత్రాంగం మాట వింటుందా? దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగం మీద, పాలనా వ్యవస్థ మీద దుష్ప్రభావం పడదా? అదే ఏది ఏమైనా సరే, అప్పుడు మొదటి సిగ్నేచర్ పెట్టడానికి ఒకటి అత్యుత్సాహం అనుకుంటున్నాను ఏ విధంగా అయితే అయిందో, తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా రోషయ్య గారిని సీనియర్ మోస్ట్ మంత్రి కనుక అన్ని శాఖలు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక అతన్ని సెలెక్ట్ చేయడం అనేది అధిష్టాన వర్గం మంచి డిసిషన్, ఇమీడియట్ గా అది చేయాల్సిన అవసరం ఉంది కనుక. ఆ తర్వాత ఎవరైతే ఆయనకు సహకరించలేదు అనేది మాత్రం పేపర్లలో రావటం తప్పితే నిజంగా ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చనిపోయినాడు, ఇది సంతాప సభలు జరుగుతున్నాయి, గ్రామాలలో మండలాలలో జరుగుతున్నాయి, అక్కడ రియాక్షన్ చాలా ఉంది కనుక ఎమ్మెల్యేస్ మినిస్టర్లు అక్కడ పోయి వాళ్ళను అంటే వాళ్ళను ఓదార్చాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇంకా చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది కనుక ఆత్మహత్యలు చేసుకోకండి, మీరు ధైర్యంగా ఉండండి, మేము రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తాం, ఆయన పాలసీలన్నింటిని ముందుకు తీసుకుపోతాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. మీలో కొంతమంది ఇతర పార్టీలు, ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత దగ్గరికి వెళ్ళి జగన్ ని సపోర్ట్ చేయండి, మద్దతు ఇవ్వండి అని అడగడం, అది పార్టీకి ఎలాంటి సంబంధం లేదండి. ఎవరైనా ఆ ఎమ్మెల్యే కనబడ్డప్పుడు, ఈ ఎమ్మెల్యే కనబడ్డప్పుడు ఏమయ్యా మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే ఏదన్నా అంటే అని ఉండొచ్చు, కానీ అది పార్టీకి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. అది ఇండివిజువల్స్ ఎవరైనా చేసి ఉంటారు, కానీ అఫీషియల్ గా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి పోయి చర్చించినారని నేను అనుకోవట్లేదు. అది జరిగి ఉండదని కూడా నేను అంటున్నాను. ఎవరన్నా ఒకరు ఇట్లానే ఫ్రెండ్ గా కలిసినప్పుడు ఏదైనా మాట్లాడితే దాన్ని ఏమైనా పేపర్లో ఏమైనా ప్రొజెక్ట్ చేసి ఉంటారేమో అని అనుకుంటున్నాను నేను. సీతారామరావు గారు, మీ పార్టీ మొన్నటి వరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పెట్టిందని మొత్తం వార్తాపత్రికలు, టెలివిజన్ మీడియా అందరూ కూడా అంటుండేవారు. మీ పార్టీ నుంచి ముఖ్యమైనటువంటి నేతలు వెళ్ళిపోదాం అనుకుంటూనే ఉన్నటువంటిది మీ పార్టీ బలహీనపడుతుందేమో అటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన మీరున్నారు. ఇవాళ ఆ వలసలు తగ్గిపోతాయి, పర్వాలేదు, మనం మళ్ళీ పటిష్టం కావచ్చు అనేటువంటి విశ్వాసం మీకు కలుగుతుందా? నేను మీకు ఒక విషయం జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ఎలక్షన్స్ ముందరనే చాలా మంది నాయకులు పోయారు, అయినప్పటికీ మేమేం బలహీనపడలేదు. మా పార్టీ కార్యకర్తలను బేస్ చేసుకుని వచ్చినటువంటి పార్టీ, కేవలం నాయకుల మీద ఆధారపడ్డ పార్టీ కాదు. పోయిన నాయకులు కూడా తిరిగి వచ్చారు. అయితే ఇక్కడ కొంతమంది పోవటం రావడం వాళ్ళ యొక్క రాజకీయ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని పోయినంత మాత్రాన కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని నడుస్తున్నటువంటి పార్టీకి ఎప్పుడూ ప్రమాదం లేదండి. అంతవరకు మేము చాలా ఖచ్చితంగా చెప్పగలం. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను దృష్టిలో పెట్టినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాకు మా వాళ్ళు గౌరవం ఇస్తున్నారని చెప్పడం, లేకపోతే ఆ మంత్రులు కూడా లేదండి మా ముఖ్యమంత్రి గారిని మేము చాలా గౌరవంగా చూస్తున్నాం అని చెప్పేటువంటి దుర్దశ ఈ రాష్ట్రానికి వచ్చిందనే నేను బాధపడుతున్నాను. ఇవన్నీ ఆకర్ష వికర్ష ఇవన్నీ ఉంటే ఉండొచ్చు కాక, అది రాజకీయంగా జరిగేటువంటిది. కానీ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా మంత్రి ఇక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత
కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా అటెండ్ కాకుండా తర్వాత అక్కడ ఈ పైనుంచి ముట్టికాయలు వచ్చినామో లేకపోతే ఇంకేదో వచ్చినాం అని కాదండి, మేమంతా మా ముఖ్యమంత్రి గారికి మేము గౌరవం ఇవ్వకుండా ఎట్లా ఉంటాం అనేటువంటి అట్లాంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బ్రహ్మాండంగా రాజకీయంగా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని నేను బాధపడుతున్నాను. లక్ష్మారెడ్డి గారు, నేను మా మంత్రులంతా మంచి వాళ్ళని ముఖ్యమంత్రి గారు చెప్పడం, లేదు మా ముఖ్యమంత్రి గారు మేము గౌరవిస్తామని చెప్పి మంత్రులు చెప్పడం, 5, 6, 7 మంత్రులు ఒకేసారి మీడియా ప్రతినిధులు ముందుకొచ్చి మాట చెప్పడం ఎప్పుడైనా జరిగిందా? ఇలాగా జరిగి ఉండకపోవచ్చు, కానీ నేను అదే అంటున్నాను, ఒక పెద్ద నాయకుడు అతనికి ఏదైతే వారి మీద ఉన్న అభిమానం ప్రేమతోటి డిప్రెస్ అయిపోయి కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు మీటింగ్కి రాకపోవచ్చు. కానీ నిజంగా ఇప్పుడు నిన్న కూడా క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఈ ప్రశ్నలంతా వివిధ రకాలుగా రావటం జరుగుతుంది కనుక ప్రజల్లో బట్టి రాంగ్ సిగ్నల్ పోగలవనేది చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ నిజంగా కూడా ఏ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి గారు పిలిస్తే రాని మినిస్టర్ కానీ, రివ్యూలో పార్టిసిపేట్ చేయని మినిస్టర్ కానీ లేనే లేరు. సంతాప దినాలలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా అందుబాటులో లేని వాళ్ళు పోయి ఉండకపోవచ్చు తప్ప అందరూ అటెండ్ చేస్తున్నారు అని క్లియర్ గా ప్రెస్ కు చెప్పాల్సిన అవసరం ఉంది, జనానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పుంటారు. విషయం చెప్తాను, యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అటు ఇటు చూసి దానికి సంబంధించిన మంత్రి గారు లేరా అని అడిగినట్టు పేపర్లో తర్వాత యాక్చువల్గా సివిల్ సప్లైస్ కి సంబంధించి ఎంత ఇంపార్టెంట్ ఇదండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, దానికి సంబంధించినటువంటి మంత్రి గారు లేకపోవటం, తర్వాత 2-3 రోజుల తర్వాత ఈ కథనాలు వచ్చిన తర్వాత ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో భయంతో చేయటమే కానీ ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ పోయినారు. అంటే రాజకీయంగా రాంగ్ సిగ్నల్స్ పోతున్నందుకు బాధపడుతున్నారు కానీ అడ్మినిస్ట్రేషన్ రాంగ్ సిగ్నల్స్ పోతున్న సంగతి మీరు గమనించారు. పరిపాలన వ్యవస్థ మీద వాళ్ళు ఇప్పుడు మీరే ఇప్పుడు రాజకీయంగా ఆ పార్టీ ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి లేకపోతే వాళ్ళు నామినేట్ చేసినటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ వాళ్ళు గౌరవం రాజకీయ పార్టీ ఇవ్వనప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇస్తారని చూద్దాం. మళ్ళీ ఎవరో ముఖ్యమంత్రి వస్తారో అప్పటిదాకా అన్ని అంటే చివరికి ఎవరు సఫర్ అయ్యేది ప్రజలు. గౌతమ్ గారు, ఒకటి ప్రాణాలు ముఖ్యమంత్రి ప్రాణమైన మామూలు మనుషుల ప్రాణాలైనా ప్రాణమే. ఈవేళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని చూసినట్లయితే మీరు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఉండగా కూడా కరువు మీద ఒక వారం రోజులు చర్చ జరిగిన కరువు మండలాలను ప్రకటించలేదు ప్రభుత్వం. దాని ద్వారా కరువు చర్యలు అనేవి ప్రజల్లోకి వెళ్ళలేదు. దీని డిలే అయింది. తర్వాత ముఖ్యమంత్రి గారు మృతి చెందటం, ఆ తర్వాత కూడా ఆయన చేయాలనుకున్నారు, నేను చేయలేకపోయిన తర్వాత ఆలస్యంగా చేస్తున్నామని చెప్పడం, ఈ ప్రాసెస్ లో మీకు 1 నెల ఒక కరువు ప్రాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కరువు మండలాలుగా ప్రకటించలేకపోవడం వల్ల కానీ, ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల వల్ల కానీ, ఇప్పటికే మీరు వేళ గమనించండి, టీవీలో వస్తూ ఉంది, విష జ్వరాలతోటి చాలా మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. చాలా మంది, వందలాది మంది ఇబ్బందుల్లో అనిశ్చితి వల్ల ప్రభుత్వ యంత్రాంగం కదలట్లేదంటారా? అంతే కదా. ఇప్పుడు ప్రజల యొక్క ప్రాణాలను కూడా తక్షణం ఎవరైతే లక్ష్మారెడ్డి గారు చెప్తున్నారో తక్షణం కాన్స్టిట్యూషనల్ గా ముఖ్యమంత్రి అవటంతో పాటు పరిపాలనా యంత్రాంగంలో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగనటువంటి రీతిలో పరిపాలన అందించడం అనేది ముఖ్యంగా అందరి బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. అక్కడ ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గౌతమ్ గారు, ఇప్పుడు సంతాప సభలో ముఖ్యమంత్రి రోసయ్య గారు ప్రసంగిస్తున్నారు, ఆ ప్రసంగాన్ని ఒకసారి చూద్దాం. వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు కాబట్టే మాట్లాడిన పెద్దలందరూ ప్రసంగాలు కూడా విన్నారు. రాజకీయాలు వేరు, వ్యక్తిత్వాలు వేరు. అలాంటి మహనీయుని మన ఎల్లకాలం కూడా స్మృతి పథంలో ఉంచుకునేదానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి చేస్తోంది. ఒకటి, శ్రీకాళహస్తికి సమీపంలో మన్నవరం అనే చోట BHEL, NTPC జాయింట్గా ఏర్పాటు చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్టుకి శ్రీ వైఎస్ఆర్ పవర్ ప్రాజెక్ట్ అని నామకరణం చేయాలని ప్రధానమంత్రిని కోరుతూ నేను నిన్న ఉత్తరం రాశాను. అలాగే రెండోది, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు కోసం వారు, వివిధ రాజకీయ పార్టీల వారు, ప్రజాప్రతినిధులు కూడా చిరకాలంగా పోరాటం చేస్తూ వచ్చాం. అది కూడా పూర్తయి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను కల్పిస్తే దానికి కూడా వారు పేరు పెట్టడం సముచితంగా ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. దీనికి తప్పనిసరిగా సరి అయినటువంటి స్పందనే వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. అంతిమంగా నేను ఈనాడు ఈ సభలో పాల్గొని మాట్లాడిన పెద్దలందరికీ కూడా, వివిధ పార్టీల నాయకులకు కృతజ్ఞత చెబుతూ ఉన్న. దీంట్లో సహజంగా
సంతాప సభల్లో వందన సమర్పణ ఇవేమి ఉండవు కాబట్టి నా నిండు మనసుతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారందరూ కూడా కృతజ్ఞత చెప్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం జనగణ మనత కే ఆలాపనతో కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన చర్చను కొనసాగిద్దాం.